హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మా మేనల్లుడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే చూపించబోతున్నాను. అందుకే మేమైతే రెడీ అవుతున్నాము. దేవునికైతే బోనం తయారు చేసింది మా మమ్మీ. ఎల్లారో పోచమ్మ కాడికైతే వెళ్తున్నాము. మేము ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాము. కారు టాటా ఏస్ అయితే మాట్లాడుకున్నాము అందరికి తొక్కి వెళ్ళడానికి. చూడండి, మా రియాన్షిక పాపకు కూడా అక్కడే తీసాము ఎల్లారం పోచమ్మ దగ్గర పుట్టు వెంట్రుకలు. చూడండి, మేమైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. అన్ని సామాన్లు అయితే సర్దుతున్నారు మా ఆయన, మా తమ్ముడు. మేమైతే రెడీ అయ్యాము. ఇప్పుడు మా మేనలోని కూడా పుట్టు వెంట్రుకలు ఎల్లారంలోనే తీస్తున్నాము. ఇలా తీసాము, ఎంత ఎంజాయ్ చేసాము మేము కూడా. ఈ వీడియోలో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగా ఉంటుంది అక్కడ. మొత్తానికైతే మేము చేరుకున్నాము ఎల్లారం పోచమ్మ కాడికి. చూడండి, మా వాళ్ళందరైతే వచ్చేసారు. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఇంతకుముందు మా మేనకోడలు కూడా పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీసుకున్నాము. మా మమ్మీ మళ్ళీ మొక్కింది, మనోడు వస్తే మళ్ళీ ఇక్కడే పుట్టు వెంట్రుకలు తీస్తామని మొక్కుకుంది. దేవుడి దయ వల్ల, ఎల్లారు పోచమ్మ దయ వల్ల మళ్ళీ తొందరనే మా మేనల్లుడు వచ్చాడు. మా మేనకోడలకైతే 5 నెలలలో పుట్టు వెంట్రుకలు తీసాము. మా మేనల్లుడికి 3 నెలలలో తీస్తున్నాము. ఎందుకంటే మేడారం జాతర వస్తుందని తొందరగానే తీసేసాము. చూడండి, అందరైతే వచ్చి ఉన్నారు. ఇక వెళ్ళడమే లోపలికి. మా మేనకోడలప్పుడు కూడా మేము మేకతో చేసాము. మళ్ళీ మా మమ్మీ మొక్కుకుంది. ఎల్లారం పోచమ్మ దయ వల్ల మళ్ళీ మాకు మేనల్లుడు వచ్చాడు. మా మమ్మీకి మనవాడు వచ్చాడు కాబట్టి మళ్ళీ మేకతో చేస్తున్నాము. ఇక్కడ పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్, అందుకే తొందరగా మా మమ్మీ కోరిక అయితే నెరవేరింది. చూడండి, పోచమ్మ దేవాలయం ఇది ఎల్లారం బెల్లంపల్లి దగ్గర ఉంటుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాము అందరం. ముందుగా ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి లోపలికైతే వెళ్తాము. ఈ గుడి దగ్గర నుంచి చాలా పెద్ద వేప చెట్టు అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది వస్తారు ఇక్కడికి పుట్టు వెంట్రుకలు తీయడానికి. ఈ పోచమ్మ దగ్గరికి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వండుకొని తినడానికి ప్రతి సండే చాలా మంది వస్తారు. ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇక గుడి లోపలికి వెళ్ళడమే. మేము ఉదయాన్నే వెళ్ళడం వల్ల మంది అయితే ఎక్కువ లేరు, అందుకే మాకే ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. ఈ గుడిలో మేక కోసేవాళ్ళు ఒక టికెట్, కోడి కోసే వాళ్ళకైతే ఒక టికెట్ ఇక్కడ ఉంటుంది. తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళే కోసేవాళ్ళు ఉంటారు మేకను. చూడండి, మేము వెళ్ళే వరకే ఒకరైతే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నారు.
మేము వెళ్ళే వరకు అయితే పూజారి అమ్మ అయితే ఒక ఆమె ఉంటుంది. ప్రతి పోచమ్మ గుళ్ళో పూజారులు ఆడవాళ్ళే ఉంటారు. చూడండి, మేము తీసుకొచ్చిన బోనము, బట్టలు, చీర కూడా పెడతారని మొక్కుకుంది మా మమ్మీ. చీర కూడా పెట్టింది. అవన్నీ అయితే దేవునికి సమర్పిస్తుంది పూజారమ్మ. ఇప్పుడైతే బోనంలోని నైవేద్యం అయితే దేవునికి పెడుతుంది. ఇక్కడ చిలకలు కూడా కడతారు. మొక్కుకున్న వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరితే చిలక కూడా కడతారని మొక్కుకుంటారు. మా మమ్మీ అయితే ఇప్పుడు దేవతకు చీర అయితే పెడుతుంది. చీరను వెండి కళ్ళు కూడా పెడతానని మొక్కుకుంది. మా మమ్మీ కోరిక నెరవేరింది కాబట్టి ఆ కళ్ళు కూడా తీసుకొచ్చి దేవతకైతే ఇచ్చారు. ఇప్పుడు దేవునికైతే నైవేద్యం సమర్పిస్తుంది. పోచమ్మ తల్లికి నైవేద్యం అంటే పసుపు అన్నమును పెరుగు పెడతారు. కొందరు బెల్లపన్నం కూడా పెడతారని మొక్కుకుంటారు. ఎవరిష్టం వాళ్ళ నైవేద్యంగా సమర్పిస్తారు దేవతకి. మేమైతే పసుపు అన్నము పెరుగైతే సమర్పించాము. చూడండి, మా మమ్మీ వెండి కండ్లు దేవతకైతే సమర్పిస్తుంది. చూడండి ఎంత బాగా ఉన్నాయో అమ్మవారికి వెండి కండ్లు. చూడండి, పూజారమ్మనైతే అమ్మవారికి అయితే కండ్లు పెట్టేసింది. మొత్తానికైతే మాకు అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇక పూజారమ్మని అయితే అందరికీ బొట్టు అయితే పెడుతుంది. కుంకుమ బొట్టు పెట్టేసుకొని మేము వెళ్ళిపోవడమే. ఇక చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే జరిగింది మాకు ఈ అమ్మవారి దర్శనం. చాలా ఎంజాయ్ చేసాము. ఒక్కొక్కరిగా బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే అందరైతే కొబ్బరికాయలు కొడతారు. మేము కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసాము అందరం. ఇక మా మేనల్లుడికి పుట్టు వెంట్రుకలు తీయడమే తర్వాత భాగము. చూడండి, పుట్టు వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ అవుతుంది. మా బావ తీస్తాడు. మా మేనల్లుడికి ముందుగా తీసే వాళ్ళకైతే బొట్టు పెట్టి వాళ్ళకైతే బట్టలు అయితే పెడతారు. అయితే అందరికైతే బొట్టు పెడుతుంది. ఇప్పుడు పుట్టు వెంట్రుకలు అయితే తీస్తారు. చూడండి, మా మేనకోడ అయితే క్యూట్గా అయితే సైలెంట్గా చూస్తుందో తర్వాత చూపిస్తుంది అసలైన సినిమా ఏడ్చుకుంటూ. చూడండి, మా మేనల్కి అయితే ఇప్పుడైతే పుట్టు వెంట్రుకలు తీస్తారు. గోల్డ్ రింగ్లో కొన్ని వెంట్రుకలు అయితే పెట్టి 5 కత్తెరలు అయితే తీస్తారు. అలా తీసిన పుట్టు వెంట్రుకలను ఒక కొత్త బ్లౌజ్ పీస్లో పెట్టి అక్కడ దేవతకు ముందైతే కడతారు. చూడండి,
ఎలా తీస్తున్నారో మీరు కూడా మీ మీ ఇళ్ళలో కూడా ఇలా పుట్టు వెంట్రుకలతో ఇలాగే జరుగుతుందో లేకపోతే వేరే ఇలా జరుగుతుందో కామెంట్లో అయితే చెప్పండి. చూడండి, ఇలా అయితే ముడి వేసి బ్లౌజ్ పెట్టి అక్కడ ముక్కైతే కడతారు దేవుడి ముందట. ఇప్పుడైతే మా అక్క బావాలకైతే బట్టలు పెడతాను మీ తమ్ముడు, ఎందుకంటే వెంట్రుకలు తీశాడు కాబట్టి పుట్టు వెంట్రుకలు తీసిన వాళ్ళకి బట్టలు అయితే పెడతారు మా సైడ్ అయితే. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళకి బట్టలు పెడతారు అందరూ. మా అక్క వాళ్ళు వేస్తున్నారు ముందు. తర్వాత మేము కూడా పెడుతున్నాము బట్టలు మా తమ్ముడు వాళ్ళకి. మా మమ్మీ మా డాడీ వాళ్ళకి, మా మరదల వాళ్ళకి, మా మరదల వాళ్ళ సైడ్ మమ్మీ డాడీ వాళ్ళు బట్టలు అయితే పెడతారు వాళ్ళు అందరికీ. ఇలా అయింది పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే. బట్టలు పెట్టడం లాస్ట్ అయిపోయింది. ఇక మేము
మేకైతే కోయడంతో అయిపోతుంది ఇక్కడ కార్యక్రమం. ఎలా వండుకొని తిన్నామో కూడా ఈ వీడియోలో చూపిస్తాము మేము, చూసేయండి చివరి వరకు. గుడి నుంచి అయితే బయటికి వచ్చేసి ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము, మంచిగా చెట్ల మధ్యలో ఖాళీ ప్లేస్లో ఒక చాప వేసుకొని పిల్లలైతే కూర్చొని ఆడుకుంటున్నారు. చూడండి, మేమైతే వంటకు కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆనియన్స్, క్యారెట్ అవన్నీ కట్ చేసేస్తున్నాము. మా మమ్మీ అయితే వంట చేస్తుంది, మిగతా వాళ్ళందరూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ అయితే కట్ చేసేస్తున్నాము మా మమ్మీకి. చూడండి, ఇంటి నుంచి వెళ్ళి గుడాలు అయితే వేసుకొచ్చింది మా మమ్మీ, అవైతే తింటున్నాము టిఫిన్ లాగా. చూసారా, మా మమ్మీ అయితే వంట స్టార్ట్ అయితే చేసింది. అందరికైతే హాయ్ చెప్తుంది వంట చేసుకుంటూ. కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. అక్కడైతే వండుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది. చూడడానికైతే మా అత్తమ్మ వాళ్ళు కూర అయితే పట్టుకొస్తున్నారు. మా మరదలు మా మేనల్ని అయితే తీసుకొని వస్తుంది రెడీ చేసుకొని, వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే తీసుకొచ్చింది. చూడండి, పిల్లలైతే ఇక్కడైతే సిరులతో ఆడుతున్నారు. మీరైతే మంచిర్యాలలో ఉంటే బెల్లంపల్లి మందమరి దగ్గర కూడా ఉన్నారంటే ఇక్కడ ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా, మేమైతే ఐస్ క్రీమ్ కూడా తింటున్నాము. చలికాలం అయినా కూడా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము అందరం. చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వండుకొని తినడం అయితే. చిన్న చిన్న షాపులు, ఐస్ క్రీమ్ షాపులు కూడా ఉంటాయి. చూడండి, వంట అయితే స్టార్ట్ అయింది. చూడండి, మా క్యూట్ మేనకోడలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. అందరికైతే హాయ్ చెప్తుంది. చూడండి, చూసారా, పిల్లలతోనైతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సిరప్స్ అయితే తప్పవు. జలుబు దగ్గులతోనైతే మా మేనకోడలు కూడా సిరప్స్ అయితే వేస్తుంది మా అక్క. చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆనియన్స్ అవి అయితే వేసేసి చూడండి, ఈలోపు చాలా ఎంజాయ్ అయితే చేసాము మేము. మా చిన్న తల్లి కూడా ఎంజాయ్ చేస్తుంది, పాటలు పెడితే డ్యాన్స్ కూడా చేస్తుంది. చూడండి, మా క్యూటీ. వంటలు అయితే రెడీ అయితే అయ్యాయి. అందరైతే సిట్టింగ్ చేసేసారు. మమ్మీ అందరికీ గుడాలు పోటీ కూడా పెడుతుంది అందరికీ. చూడండి, అందరైతే తింటున్నారు.
అండ్ స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాము తాగడానికి. చూడండి 102 గుడాలు అండ్ లెమన్, ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే పెట్టాము. తినడం అయితే స్టార్ట్ చేసాము. చాలా ఎంజాయ్ అయితే చేసాము ఇక్కడైతే మేము. మా అక్కకైతే ఏది ఒక పట్టాన నచ్చదు, అందుకే అదే ఏరి వేసుకుంటుంది. చూడండి చాలా ఎంజాయ్ అంటే చాలా చేసాము. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.